వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పింఛన్లు మరో కొత్త అప్డేట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అలాగే వీరికి పింఛన్లు పంపిణీ, వీరికి పింఛన్లు పెంపు, కొత్త సంవత్సరం కానుకగా వీరికి మాత్రమే పింఛన్లు మరో కొత్త రకమైన పింఛన్లు చేరిక. అదేంటో మీకు అన్ని పూర్తి వివరాలు ఇస్తాను. రేపే పింఛన్ల పంపిణీ, ఈ నెల కూడా ఒకరోజు ముందే పంపిణీ చేయనున్నారు పింఛన్లు. పల్నాడు జిల్లాలో పాల్గొనున్న సీఎం. ఈ వివరాలను మీకు పూర్తిగా నేను అందిస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా చేయడానికి వీలవుతుంది. నాకు సపోర్ట్ ఉంటారని కోరుకున్నాను. నాకు కనీసం లైక్స్ ఒక 100 లైక్స్ అని ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను మీకోసం. ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ రూపంలో, ఈ వీడియో కంటే ముందు మీకు మెసేజ్ రూపంలో అన్నీ అందుతూ ఉంటాయి. కాబట్టి వాట్సాప్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. అమరావతి డిసెంబర్ ఈ నెలకు కూడా సామాజిక పింఛన్లు ఒక రోజు ముందే పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమంద గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. ఉదయం 10:50 యలమంద గ్రామానికి చేరుకకు 11:30 గంటలకు వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం 12:35 వరకు లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు ముచ్చటించనున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ అంశాల గురించి కూడా వాళ్ళతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. అలాగే మనకి వీరికి పింఛన్ల పెంపు అని చెప్పాను కదా. వీరికి పింఛన్ల పెంపు ఏంటంటే, వీరికి పింఛన్లు ఎవరైతే 3 months తీసుకోకుండా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెల పింఛన్లని 3 నెలలు అంటే కనీసం ఒక 50,000 మంది దాకా ఉన్నారనేసి 3 నెలలు అంటే వలస వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వేరే దగ్గరికి వెళ్ళడం, లేదా ఏదైనా వలస వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి తీసుకోలేకపోయిన వాళ్ళు కనీసం 50,000 మంది దాకా ఉన్నారనేసి నివేదికలు అయితే జరిగింది. వాళ్ళకందరికీ ఈ నెల పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు. ఒకే నెల 3 నెలల పింఛన్ ఒకేసారి ఇవ్వబోతున్నారు. అలాగే 2 నెలలు తీసుకోపోవడంలో కూడా అందరికీ ఒకేసారి అయితే పింఛన్లు ఇవ్వబోతున్నారు అన్నమాట. అలాగే అడిగైతే ఒకటి క్లియర్ చేశాను మీకు, ఎవరికి పింఛన్లు పెంపు అనేది కొత్త సంవత్సరం కానుక కూడా మన కొత్త సంవత్సరానికి ముందే ఒకరోజు ముందు ఇస్తున్నారు కాబట్టి పింఛన్ని, దానికి కూడా మనం కొత్త కానుక కనుక్కోవచ్చు. వీరికి మాత్రమే వీరికి మాత్రమే పింఛన్లో మరో కొత్త రకమైన పింఛన్ ఏంటంటే, కొత్త రకమైన పింఛన్స్ ఏంటంటే అనాథ పిల్లలకు కొత్తగా పింఛన్లో చేర్చారు. అంటే అనాథ పిల్లల తల్లిదండ్రులు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పింఛన్ ఇవ్వాలనేసి అయితే మన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. చాలామంది కోవిడ్-19లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ పింఛన్ అనేది ఇస్తే చదువుకు ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అనాథ పిల్లలకు కొత్తగా పింఛన్లు ఇవ్వాలనేసి, ఈ పింఛన్లో అనాథ పిల్లలకు ఈ పింఛన్ ఇవ్వాలనేసి కొత్తగా చేర్చడం. అంటే పలు రకాలు పింఛన్లు ఉన్నాయి. అందులో ఈ అనాథ పిల్లల పింఛన్ అనేది కూడా చేర్చడం అనేది ఒక హర్షణీయంగా కూడా ప్రజలు దాన్ని పేర్కొంటున్నారు. కాబట్టి ఆనంద వ్యక్తం కూడా చేస్తున్నారు ఈ పింఛన్ను అమలు చేయడంలో మంచిదనేసి. ఈ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే ఈ అనాథ పిల్లలు ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎంపీడీఓ కానీ ఎంఆర్ ఆఫీస్కి కానీ తెలియజేస్తే వాళ్ళకి మనం సహాయం చేసిన అవుతాం. అలాగే కొత్త మంది పింఛన్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. దివ్యాంగ పింఛన్లో చాలా వరకు బోగస్ పింఛన్లు అనేసి నేను ప్రతిదానికి చెప్తున్నాను. బోగస్ పింఛన్లన్నీ వేరే వేసేదానికి 2వ తేదీ నుంచి 3వ తేదీ నుంచి కొత్త రకం పింఛన్లు అయితే కొత్త దివ్యాంగుల పింఛన్లు వెరిఫికేషన్ చేయబోతున్నారు. అవి ఎంపీడీఓ గారు, ఆర్డీఓ గారు, అలాగే మనం ఉన్న సచివాలయం నుంచి ఏఎన్ఎం గారు, అలాగే సచివాలయం నుంచి కూడా వచ్చేటువంటి వెల్ఫేర్ అసిస్టెంటు, అలాగే ఒక 5 మంది బృందంతో కలిపి ఈ పింఛన్లని తనిఖీ చేయబోతున్నారు. తర్వాత 6,000 పింఛన్ కూడా ఫిబ్రవరి నుంచి తనిఖీ చేస్తారనమాట వీళ్ళు కూడా. ఇంకొకరు ఏంటంటే నన్ను ఒకరు అడిగారు, ఈ ఓల్డ్ పెన్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే దాని గురించి అడిగారు. ఓల్డ్ పెన్షన్స్ అంటే ఇప్పుడు తీసుకునే వల్ల లేకపోతే డబ్బులు వృద్ధాప్యించిన వల్ల అనేది అర్థం కాని క్వశ్చన్లో నాకు సందిగ్ధంగా ఉంది. కానీ దాని గురించి చెప్తాను. ఓల్డ్ పెన్షన్స్ తనిఖీ చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే దివ్యాంగుల పెన్షన్లో అయితే బోగస్ అని ఉన్నాయో వాటిని మాత్రమే తనిఖీ చేస్తారు. వాళ్ళకి మాత్రం నోటీస్ ఇవ్వడం, వాళ్ళ ద్వారా మళ్ళీ వివరణ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది అనర్హుల అందరికి పింఛన్లు ఖచ్చితంగా తొలగిస్తారు. అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా పింఛన్లు ఉండిస్తారు. కాబట్టి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి
పింఛన్లు మీకు ఎవరైతే తనిఖీకి వస్తారో మీకు ఉన్నటువంటి పత్రాలు సరైనవి అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. నా దగ్గర కొంచెం అడిగారు నన్ను. కానీ కొత్త పెన్షన్లు ఇప్పుడు అలా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదనేసి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బోగస్ పెన్షన్లన్నింటినీ తనిఖీ చేసిన తర్వాత ఇస్తారనేసి అయితే మనకు అయితే ఒక సమాచారం ఉంది. కాబట్టి జనమం కార్యక్రమం 2 ప్రారంభిస్తున్నారు. అందులో జెరాక్స్ ఈ అప్లికేషన్ తీసుకునే ఆలోచనలో కూడా ఒక సమాచారం అయితే ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. మీకైతే నేను సమాచారం ఎప్పటికప్పుడు నేను పెన్షన్ల గురించి కానీ మన ఏపీ ప్రభుత్వ పథకాల గురించి కూడా నేను అప్డేట్ ఇస్తుంటాను. కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా మీకు ఈ వీడియో కంటే ముందుగా మీకు మెసేజ్ రూపంలో అప్డేట్ ఇస్తుంటాను. దాన్ని కూడా మీరు ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. చిన్న చిన్న పొరపాట్లు తడబాట్లు మన్నించిన ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.